శివరాత్రి రోజున చేసి జాగరణ వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణ కాలంలో దేవతలు, అసురులు అనగా రాక్షసులు ఇద్దరు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటికి వచ్చిన గరళాన్ని శివుడు మింగేశాడు. గరళం అనగా విషము. ఆ రాత్రి శివుడు పడుకుంటే ఆ విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులు అందరూ కలిసి 5 జాముల కాలం అంటే రాత్రి అంతా ఏకదాటిగా ఆడి పాడుతారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చి బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు.